रामानुजतरङ्गधरोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेरुकलाभिरामं श्रीमत्तदङ्घ्रिगणं प्रणमामि मूर्ध्ना। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम्। कृष्णे नामनशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण रक्षस्व माम्। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं आराध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्तीं स्वोच्छिष्टायां रजनिगलितं याबलात् कृच्छपुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। दिशन्तु मे देव सदा त्वदीयाः दयान्तरङ्गानुचराः कटाक्षाः श्रोत्रेषु पुंसाममृतं क्षरन्तीं सरस्वतीं संश्रितकामधेनुम्। భగవద్బంధులారా, తిరుపావై దివ్యవృత్తంలో ఈవేళ మనం 8వ రోజుకి చేరుకుని 8వ పాసరాన్ని మనం అనుభవించబోతున్నాం. మొన్నటి పాసరాల్లో ఒక 2 గోపికల్ని మేల్కొల్పి వారిని మన గోష్ఠి ముందు ఉంచుకొని వారితో 3వ గోప బాలిక ఇంటికి బయలుదేరింది మన అండాళ్ళ గోష్ఠి. మొన్నటి పాసరాల్లో మనం తెల్లవారింది అని చెప్పడానికి కొన్ని గుర్తులు చెప్పుకున్నాం అక్కడ. అవి ప్రధానంగా ఆ 2 పాసరాలు కూడా శ్రవణము అనేటువంటి భక్తికి సంబంధించినటువంటి ప్రథమ సోపానాలు అని చెప్తూ శ్రవణాన్ని 3 విధాలుగా చేయొచ్చు అని అంటూ మొన్న చెప్పినటువంటి పాసరాల్లో మనకి ఆండాళ్ళమ్మ గారు కృప చేశారు. వాటిలో ఒకటేంటి, శాస్త్రాలని వినడం. రెండోది అనుమానం చేత గ్రహించడం. మూడోది గురు ఉపదేశము అనంటూ 3 రకాలైనటువంటి సోపానాలని శ్రవణంలో మొన్న పాసరాల్లో మనకు ఆండాళ్ళ తల్లి వివరించడం జరిగింది. మనం మొదటి పాసరంలో పక్షులు కలకలం విన్నాం. అలాగే 2వ పాసరంలో కూడా భారద్వాజ పక్షులు చేసేటువంటి శబ్దాన్ని కూడా విన్నాం. ఇవి 2 కూడా పక్షులు విడిపోయే ముందు మాట్లాడుకునేటువంటి మాటలు. ఇవి దేనికి సంకేతాలు అని అంటే ఇవి శాస్త్రాలకు సంకేతాలుగా మన పెద్దలు ఆచార్యులు మనకు అనుగ్రహిస్తారు. శాస్త్రంలో వినడం అనేటువంటిది శ్రవణంలో ఉన్నటువంటి మొదటిది. మనకు అర్థపర్యంతం దాన్ని మనం తెలుసుకునేటువంటి అవకాశం అక్కడ మనకి తెలియదు. వేదాలు చదువుతారండి, అవి మనకి అర్థమవుతాయా? కానీ అది వింటూ ఉంటే తెలియనటువంటి ఒక ఆనందం మనకి కలుగుతూ ఉంటుంది కదా అని అంటున్నారు. అలాగే రెండవది ఏమిటి అని అంటే దేవాలయంలో మోగే ఒక తెల్లనైనటువంటి శంఖం నుంచి వినిపించేటువంటి శంఖధ్వని అని చెప్తూ నిన్నటి పాసరంలో ఆ గోపికలు ఆ పెరుగు తరిచేటప్పుడు వచ్చేటువంటి శబ్దాన్ని చెప్పారు. ఇక్కడ 3 రకాల శబ్దాలు నిన్న పాసరంలో మనకి అనుగ్రహించారు అమ్మ అండాళ్ళమ్మ. ఒకటేమిట, పెరుగు చేసేటువంటి శబ్దం ఒకటైతే, రెండవది ఏమిట అంటే ఆ మెడలో ధరించినటువంటి తాళిబొట్టు తట్టబొట్టుతో పాటుగా ఉన్నటువంటి వివిధ ఆభరణాల యొక్క శబ్దం, దాంతోపాటుగా వారు చేసేటువంటి కృష్ణానుస్మరణ. ఇవి ఏమిటి అని అంటే అవి అనుమానం చేత స్వీకరించేటువంటి ప్రమాణాలుగా శ్రవణానికి చెప్తారన్నమాట. మూడవది ఏమిటి అని అంటే మొదటి పాసరంలో హరిహరి అనేటువంటి మునులు యోగులు మేల్కొంటూ చేసినటువంటి హరిహరి అనేటువంటి శబ్దం అయితే, నిన్నటి పాసరంలో నారాయణ కేశవ అని అంటూ పాడేటువంటి ఆ శబ్దం ఉందే, ఇవి 2 కూడా సాక్షాత్తు స్వామి యొక్క భగవత్ స్వరూప భగవద్గుణాలను మనకి అందించేటువంటి గురు ఉపదేశం లాంటిది. దాంతో మనకి శ్రవణం అనేటువంటిది పూర్తి అవుతుంది అని అంటారు. శ్రవణం పూర్తయిన తర్వాత దానిలో నుంచి కొంచెం ఒక మెట్టు పైకి ఎక్కామనుకోండి, ఆ తర్వాత శ్రవణం కీర్తనం అనేటువంటిది వస్తుంది. ఈవేళ పాసరంలో కీర్తనం యొక్క ప్రాముఖ్యాన్ని మనకు ఆండాళ్ళ తల్లి అనుగ్రహిస్తారు. దానికి ముందుగా మన మనస్సుకి పట్టి ఉండేటువంటి కొన్ని మలినాలు అనేటివి ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ మలినాలన్నిటినీ కూడా భగవంతుడి యొక్క గుణానుభవాన్ని మనం శ్రవణం చేయడం వల్ల అవి కొంతవరకు కడగబడతాయి అని అంటున్నారు.
అవి ఉన్నంతకాలం ఏం చేస్తాయి, ఆ మన మనసు మీద మన స్వరూపాన్ని కప్పిపుచ్చి దాని మీద దాన్ని ఉంటారు ఒక తెరలాగా అడ్డంబడి ఆ జ్ఞానాన్ని ప్రకాశింపనియ్యవు. కాబట్టి అది తొలగాలి అని అంటే ఈ శ్రవణం అనేటువంటి దాన్ని తీసుకుని భగవద్గుణానుభవాన్ని, భగవద్గుణ కీర్తనను మనం శ్రవణం చేస్తే కొంతవరకు వాటిని మనం పోగొట్టుకోగలము అని అంటున్నారు అనమాట. అలాగే మన మనసుకు పట్టేటువంటి మలినాలు 4 రకాల మలినాలు ఉంటాయి అని చెప్తారు. ఒకటి అవిద్య, అస్మితము, రాగము, ద్వేషము అనేటువంటివి. ఈ 4 రకాల మలినాలు ఉండడం చేత మన మనస్సు ఏమవుతుందిట, సాధారణంగా ఒక నదిలో ఉన్నటువంటి జలం అనేటువంటిది ప్రవహించేటప్పుడు ఏమవుతుందండి, దానిలో మన మనస్సు అనేటువంటిది ఆ విషయాల వైపు, విషయాలు అంటే ప్రాపంచికమైనటువంటి విషయాలు. ప్రాపంచికమైనటువంటి విషయాలు అంటే ఏమిటి, చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో మనల్ని ఆకర్షించేటువంటివి, తినేవి కావచ్చు, చూసేవి కావచ్చు, వినేవి కావచ్చు, అనేవి కావచ్చు, చేసేవి కావచ్చు. ఇవి మనకి పరమాత్మ 5 రకాల జ్ఞానేంద్రియాలని ఇచ్చినప్పుడు ఆ వాటితో పొందేటువంటి జ్ఞానాన్ని మనం అనుభవించాలి అని విషయాల వైపుగా మన మనసు వెళ్తుందన్నమాట. అలా వెళితే ఏమవుతుందిట, అప్పుడు అది అవివేకము అనేటువంటి జలం. ఆ విషయాల వైపు వెళితే అది అవివేకము అనేటువంటి జలం అవుతుందిట. ఆ అవివేకము అనేటువంటి జలం పారుతున్న ఒక నదిలాగా ఉంటుందిట మన మనస్సు. మలినాలతో దుర్గంధాన్ని వెదజల్లుతూ ఉంటుందిట. అలా ఆ విషయాల వైపు వెళ్లకుండా మన మనసుని పరమాత్మ వైపుగా మనం చేర్చామనుకోండి, తిప్పామనుకోండి, అప్పుడు పరమాత్మ అనుభవం మనకి కలుగుతుంది, మనకి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆ ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఏం చేస్తుంట, మన మనస్సు అటు విషయాల వైపు పోకుండా ఆ తూముని మూసేయడం జరుగుతుంది. తద్వారా భగవద్ అనుభవానికి యోగ్యమైనటువంటి అవకాశం మనకి కలుగుతుంది. అది మనకి గురువు ఉపదేశం చేతనే మనకి లభిస్తుంది అని అంటారనమాట. అందుకే పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్తాడు, అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేణ చ గుహ్యతే. ఆ విషయాల వైపు పోకుండా మనస్సుని భగవంతుని వైపుగా తిప్పడం అనేటువంటిదే, ప్రాపంచికమైనటువంటి విషయాల వైపుగా పోకుండా ఇటువైపు తిప్పడం అనేటువంటిదే ఏమిట అంటే వైరాగ్యము అని అంటారన్నమాట. కాబట్టి ఇక్కడ మనస్సుకి ఈ అభ్యాసం చేయించడం చేత ఏం కలుగుతుందిట, విషయాల వైపు వైరాగ్యం ఏర్పడి రజస్తమస్సులు అణగించబడి సత్వగుణం అనేటువంటిది వృద్ధి చెందుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. అయితే భగవంతుడి యందే మన మనస్సు నిశ్చలంగా ఉండాలి అని అంటే ఇందాక చెప్పుకున్నా 4 రకాల మలినాలు ఉంటాయంటే మన యొక్క ఆత్మకి లేదా ఈ మనస్సుకి అని అంటున్నారు. ఏమేంటవి 4 రకాలు అని అంటే ఈర్ష్య, రెండోది ఇతరులకి అపకారం చేయాలి అనేటువంటి వాంఛ, మూడోది అసూయ, నాలుగోది ఆమర్షము అని అంటారు. దాదాపు 4 కూడా ఒకే రకమైనటువంటి భావాన్ని మనకి కలిగిస్తాయి అని చెప్తారు. ఈ 4 కాలుష్యాలు మనసుకు తొలగినటువంటి రోజున మన మనస్సు ఆత్మజ్ఞానం వైపుగా ప్రసరిస్తూ పరమాత్మకి అభిముఖంగా నడిచి ఈ ఆత్మకి కావాల్సినటువంటి అలంకారాలన్నింటినీ ప్రోధి చేసుకుంటుంది అనేటువంటి అంశాన్ని ఆచార్యులు మనకు అనుభవంగా వారి యొక్క వీటిలో మనకు అందిస్తారనమాట. మొట్టమొదటిది ఏం చెప్పుకున్నాం, ఈర్ష్య. ఈర్ష్య అంటే ఏంటండి, ఈర్ష్య అనే సహజంగా మనకి నీకు నేనంటే బాగా ఈర్ష్యరా అని అంటుంటాం కదా. మన దగ్గరికంటే ఇతరుల్లో ఉత్తమమైనటువంటి గుణాలు ఏమన్నా ఉంటే వాటిని చూసి మనసులో కలిగేటువంటి వేదనే ఏమిటది, ఈర్ష్య. సహజంగా ఉంటుంది. మన దగ్గర లేనిది ఎదుటి వాళ్ళు ఉందంటే కాస్త మనసులో కాస్త బాధగా ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం, ఈర్ష్య. సంపదన్నా కావచ్చు, గుణాలన్నా కావచ్చు, వాడికి ఉన్న గొప్ప పేరు కావచ్చు, చూసినప్పుడు మనకేమనిపిస్తుంది, చాలా బాధగా అనిపిస్తుంది. దాన్ని ఈర్ష్య. మరి ఆ ఈర్ష్య అనేటువంటి దాన్ని ఎలా పోగొట్టుకోవాలట అంటే మిత్రభావం చేయాలి అని అంటున్నారు, ఆనందపడాలి అని అంటున్నారు అనమాట. ఆ ఈర్ష్యను పోగొట్టుకోవాలంటే నాకంటే వాడు గొప్పవాడే అనేటువంటి వాడితో గొప్పవాడితో నేను స్నేహం చేస్తున్నాను అనడం చేత. సో నాకంటే వాడికి మంచి గుణాలు నాకంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాడితో నేను కనుక స్నేహం చేసేటట్లయితే ఆ గుణాలన్నీ నాకు కలుగుతాయి అని ఆ ఈర్ష్యని మనం పోగొట్టుకోవచ్చు అని మొదటి మాటగా చెప్తున్నారు అనమాట. రెండోది అపకారం చేయాలి అనేటువంటి కోరిక ఉండటం. ఇతరులు మనకి ప్రతికూలము అని భావించిన రోజున ఏం చేస్తాం, వాళ్ళకి మనం సహజంగా వాడికి ఏదైనా అపకారం చేయడానికి ప్రయత్నం చేస్తాం కదా, మన మనసులో అలా తోస్తుంది కదా. అలా తోచిన పుట్ట మనం ఏం చేయాలట, వాడి మీద కారుణ్యాన్ని చూపించాలట, దయ చూపించాలట. జాలి చూపిస్తే
మనకి ఇతరులకి అపకారం చేయాలి అనేటువంటి మలినం తొలగుతుంది అని చెప్తున్నారు అనమాట. అప్పుడు మనకేం కలుగుతుంది, వాళ్ళు మనకి ప్రతికూలురు అనేటువంటి భావం పోయి మనకి అనుకూలురు అనేటువంటి భావం కలుగుతుంది అని అంటున్నారు. ఇకపోతే అసూయ అనేటువంటిది మూడవది. ఏమిటి అసూయ అంటే, సత్పురుషులైనటువంటి వాళ్ళు, పుణ్యాత్ములైనటువంటి వాళ్ళల్లో ఉండేటువంటి గుణాలని చూసి వాళ్ళని దోషాలుగా ఎంచి వాళ్ళని మాట్లాడడం అనమాట. ఏడ్చాడు వెధవ, ఏవో 4 మాటలు మంచి మాటలు చెబుతున్నాం అనుకోండి, ఏడ్చాడు వెధవ, ఇటు చేసే పనులు నాకు తెలియదా అని అంటాడు చూస్తారా, అది ఏమిటది? అసూయ. అంటే ఆ పుణ్యాత్ములైనటువంటి వాళ్ళని మనం నిందించడానికి బదులుగా వాళ్ళని చేరి వాళ్ళ యొక్క ఆ గొప్పతనాన్ని చూసి ఆనందిస్తే మనలో అసూయ అనేటువంటిది పోతుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఈ 4వది ఏమిటి? ఆమర్షము అంటారు. అంటే ఇతరులకి ఆమర్షము అని చెప్పడం చేత ఇతరుల గురించి మనం పరుషంగా మాట్లాడడము అనేటువంటిది అనమాట. అలా ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినటువంటి సందర్భమే ఎదురైతే ఉపేక్షించి ఊరుకోండి. ఏమీ తెలియనటువంటి వాళ్ళలాగా, పుట్టు గుడ్డివాళ్ళలాగా, పుట్టు మూగువాళ్ళలాగా, పుట్టు చెవిటి వాళ్ళలాగా వ్యవహరించండి. ఇతర విషయాల్లో ఇతరుల్ని మనం తిట్టాల్సినటువంటి సందర్భం వస్తే దాన్ని ఆమర్శనం, దాన్ని పోగొట్టుకోవాలి అని అనుకుంటే ఎలా ఉండాలంటే ఉపేక్షించి ఊరుకోవాలి అని అంటున్నారు. కాబట్టి మైత్రి, కారుణ్యము, సంతోషము, ఉపేక్ష అనేటువంటివి 4 కూడా మనం చెప్పుకున్నటువంటి ఈ ఈర్ష్య, పరులకి అపకారం చేయడము, అసూయ, ఆమర్షము అనేటువంటి ఈ 4కి కూడా ఏమవుతాయి? సొల్యూషన్స్ అవుతాయి అన్నమాట. వాటిని మనం కలిగి ఉంటే అప్పుడు మన మనసు పవిత్రీకరించబడుతుంది అని అంటున్నారు అనమాట. అది ఏర్పడితే మన చిత్తానికి ప్రాసాదం ఏర్పడుతుంది. అంటే భగవంతుడి వైపుగా వెళ్ళేటువంటి మార్గం సుగమం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇక్కడ ఈవేళ పాసురంలో మరొక గోప బాలికను మన అండాళ్ళ తల్లి మేల్కొల్పుతున్నారు. ఇక్కడ ఈ నిద్రలేపేటువంటి గోప బాలిక చాలా గొప్పదిట. ఈమె కోదుకలముడై పావాయ్ అని చెప్పేసి కీర్తిస్తారు ఈ పాసురంలో. అంటే కృష్ణ పరమాత్మకి చాలా ఇష్టమైనటువంటి గోపికట. అంతేకాదు, కృష్ణ పరమాత్మ అంటే కూడా అంతే ఇష్టం కలిగినటువంటి గోపికట. అలాంటి గోపికని ఈవేళ మేల్కొల్పుపోతున్నారు. అండాళ్ళమ్మ గారు ఎంత గొప్పదో చూసారా. అటు విశ్వామిత్రుడు, తొండరడుపుడి ఆళ్ళవార్లు, ప్రతివాది భయంకరన్నన్, మీరందరూ కూడా పరమాత్మకి మంగళం సుప్రభాతం పాడినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. అంటే భగవంతుడికి సుప్రభాతం పాడినటువంటి వాళ్ళు. కానీ మన ఆండాళ్ళ తల్లి ఎవరికి సుప్రభాతం పాడుతోంది? భగవంతుడి యొక్క భక్తులకి సుప్రభాతం పాడుతోంది. కాబట్టి మనకు ఉండవలసింది ఏమిటి అని అంటే భాగవత సహవాసం అనేటువంటిది మనకు కావాలి అని అంటారు. భగవంతుడిని చేరేటువంటి మార్గాల్లో కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి, తర్వాత ఏం చెప్పారు? భగవంతుడు అని చెప్తూ ఆచార్యుడు, భగవంతుడి కంటే కూడా గొప్పవాడు ఎవరుట? ఆచార్యుడు. ఆచార్యాభిమానం కలిగి ఉండాలి. చివరిది చరమపరమనిష్టగా ఆచార్యుడు కాదు, ఆచార్యుడి చేత దిద్దబడినటువంటి భాగవతులు ఉంటారే, ఆ భాగవతుల్ని మనం వారి అభిమానాన్ని సంపాదించుకుంటే చాలు. మనకి ఏం కలుగుతుంది? భాగవత అభిమానం వల్ల ఆచార్యాభిమానం కలిగి, ఆచార్యాభిమానం వల్ల పరమాత్మకు అభిమానం కలిగి మనం పరమాత్మను పొందడానికి ఒక మార్గం సుగమం అవుతుంది అని చెప్తారు. సత్పురుషులైనటువంటి వారు, జ్ఞానులైనటువంటి వారు మనల్ని చూసి వీడు నా వాడురా అని అనుకున్నారనుకోండి, చాలుట, వాడు తరించిపోతాట. వాడికి మోక్షం కంటే కూడా ఎక్కువ ఫలం పొందినట్టు అవుతుందిట. కాబట్టి గొప్పవాళ్ల యొక్క మనసుని గెలుచుకొని వాళ్ళ చేత మనం ఏమనిపించుకోవాలి? వీడు నా వాడురా అని అనిపించుకుంటే చాలు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ గోపికని నిద్రలేపటంలో ఉన్న విశేషం ఏమిటి అంటే, కృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటి గోపిక కదా. కాబట్టి ఆ గోపిక చేత వీళ్ళందరూ నా వాళ్లే అని అనిపించుకుని ఆమెను కూడా లేచొచ్చి ఈ సమూహంలో చేరితే ఇంకా మాకు కావాల్సింది ఏమన్నా అని అంటారనమాట. ఒక ఆళ్వార్లకి ఒకసారి ఒక చిన్న ఇది వచ్చింది, అనుమానం వచ్చిందిట. ఏమిటి అనుమానము అని అంటే, భగవానే నువ్వు గొప్పవాడివా, నేను గొప్పవాడినా, మన ఇద్దరిలో గొప్ప ఎవరు అని ఎవరు మనకి చెప్తారు అని అడిగారట. ఇప్పుడు ఎవరు గొప్ప అండి? మనం గొప్ప, భగవంతుడు గొప్ప? సహజంగా ఏం చెప్తాం? నేనే గొప్ప అని మనం అజ్ఞానంతో ఉన్నాం కాబట్టి మనం చెప్పు. ఎక్కడో ఉంటాడు, అమలు కూర్చొని ఉంటాడు, పలుకుతాడా, పెడతాడా, ఏదో మనం ఊసుబోగా అవేవో చేసుకుంటున్నాం కానీ అని మనం అజ్ఞానం అనుకుంటాం. కానీ జ్ఞానులైనటువంటి వాళ్ళు చేసేటువంటి వాళ్ళ సాంగత్యం అంతా వేరుగా ఉంటుంది కదండి. అడిగారంటే అడిగారు. అప్పుడు భగవానుడు అన్నట్ట,
అరే అల్వరే, మీకు భక్తి కావాలన్నారని భక్తి అనేటువంటిది ఏదో ఒకటి ఇచ్చాను, ఆ భక్తి మరీ పరాకాష్ఠకు చేరి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారేంటి? ఎవరు గొప్ప? నేనే గొప్ప, నేనే సర్వశ్రేష్ఠుణ్ణి, సర్వస్వతంత్రుణ్ణి, సర్వ ఇది కలిగినటువంటి వాడిని కదా అన్నారట. ఎవరు? భగవానుడు అన్నాడు. అనేసరికి ఆళ్వారు అన్నారట, స్వామి అంత సర్వశక్తివంతుడివి, అంత సర్వశ్రేష్ఠుడివి, అంత కారణ జన్మ కలిగినటువంటి వాడివి, కారణతత్వం అంతా నీవే అయినటువంటి వాడివి వచ్చి ఎక్కడ కూర్చున్నావయ్యా? నా మనసులో కూర్చున్నావు కదా, కాబట్టి ఎవరు గొప్ప ఇప్పుడు చెప్పు అన్నారు. ఇప్పుడు ఎవరు గొప్ప? భగవంతుడు అంతరాత్మగా కలిగినటువంటి భక్తుడు గొప్పవాడా, ఆ అంతరాత్మగా ఉన్నటువంటి భగవంతుడు గొప్పవాడా అని అంటే చివరికి ఆళ్వార్లు అంటారట, నాయనా నువ్వే గొప్ప. ఎందుకు నువ్వే గొప్ప అని చెప్తున్నావంటే, ఎవరో మునులు శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు, ఆ నామాన్ని విని వాటి ద్వారా ఆ నామాల యొక్క ప్రభావాన్ని చెవు ద్వారా దోచుకొని అలా తీసుకెళ్ళి నేను హృదయంలో నిలుపుకోవటం వల్ల కదా నేను ఇవాళ గొప్పవాడిని అయ్యాను నేను. కాబట్టి అంతటి శక్తి నాకు కలిగింది, అంత గొప్పదనం నాకు కలిగింది అంటే ఎవరు గొప్ప? నువ్వే కదా గొప్ప అని ఆళ్వార్లు అంటారట. కాబట్టి భగవంతుడి కంటే భక్తులు గొప్ప అనుకుంటే భక్తుడేమనుకుంటాడు? భగవంతుడే గొప్పవాడు అని చెప్పేసి అని అనుకుంటారనమాట. అందుకే ఆండాళ్ళ తల్లికి పింజాయ్ పడుతాళై ఆండాళై అని చెప్పేసి అని అంటారు ఉపదేశ రత్నమాలలో. అంటే ఏంటి? పిందిగా ఉన్నప్పుడే పండినటువంటి పండు లాంటి పక్వత జ్ఞానాన్ని కలిగినటువంటిది ఆండాళ్ళు. లేకపోతే 6 ఏళ్ల వయసుకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి? ఇన్ని వేదాల్లో చెప్పిన సారాంశం ఎక్కడ తెలుస్తుందండి? భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలు, ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయాలంత జ్ఞానం ఎలా లభిస్తుంది మీకు అని అంటారు అన్నమాట. అంతేకాదు, ఆమె ఆండాళ్ళ తల్లి అవతరించినటువంటి నక్షత్రం మరి పుబ్బా నక్షత్రం కదండి. కర్కటే పూర్వబల్జ్ఞానం తులసి కారణోద్భవం అని అంటారనమాట. ఆ పుబ్బా నక్షత్రం యొక్క గొప్పదనాన్ని చెప్తారు. ఆమెకున్నటువంటి జ్ఞాన సంపద ఎలాంటిదిట అంటే, ఒక వైశ్యుడు ఉన్నాడు, ఆయనకు 10 మంది పిల్లలట. సరే ఆయన వెళ్ళిపోయాడు. 10 మంది పిల్లల్లో ఒకడికి మాత్రమే ఒక ఆడపిల్ల కలిగిందిట. ఆ ఒక్కడికి మాత్రమే ఆడపిల్ల కలిగినప్పుడు ఆ 10 మంది యొక్క సంపద ఎవరికి వెళ్తుందండి? ఎవరికైతే ఆడపిల్ల కలిగిందో ఆడపిల్లకే వెళ్తుంది కదా సహజంగా సంపద అంతా కూడా. అలాగే 10 మంది ఆళ్వార్లకు ఉన్నటువంటి జ్ఞానభక్తి వైరాగ్యాలన్నీ కూడా ఎవరికి వెళ్ళినాయిట? ఆళ్వార్లకి, మన అమ్మ ఆండాళ్ళ తల్లికి వెళ్ళిందిట. ఎవరికి? ఆండాళ్ళ తల్లి ఎవరు? పెరియాళ్వార్ల యొక్క పుత్రిక కదా. కాబట్టి తండ్రి కంటే కూడా గొప్ప ఆత్మజ్ఞానం కలిగినటువంటిది కదా అని ఆమె యొక్క గొప్పదనాన్ని చెప్తారు. లేకపోతే ఆమె ఒక బ్రాహ్మణ వైష్ణవ కులంలో పుట్టినటువంటిది, ఆ వైష్ణవుల చేత ఇంట్లో ఉన్నటువంటిది. ఆమె ఒక గోపికలాగా తాను ఆరోపించుకోవటం ఏమిటి? తాను ఒక గోపికలాగా మారడం ఏమిటి? ఆ గోపీభావం రావడం ఏమిటి? ఆ కృష్ణుని చేరడానికి తాను ఈ వ్రతాన్ని ఆచరించడం ఏమిటి అని అంటే, అదంతా కూడా మన మీద ఉన్నటువంటి ఆమెకు అవ్యాజమైన ప్రేమ చేత మనల్ని అందరినీ తరింపజేయడం కోసం ఈ భూలోకంలో భూదేవి అంశగా అయోనిజగా అవతరించింది. ఎంత గొప్ప మనసు కలిగినటువంటి అమ్మ కదా అని అంటూ మన పరాశర భట్టర్ వారు చెప్తారనమాట. ఒకసారి ఆ పాశ్రాన్ని మనం పాడుకొని భావాన్ని మనం సాధ్యమైనంత వరకు పొందే అవకాశాన్ని మనం చూసుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேயவான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை குவாம் வந்து நின்றோம். கோதுகுலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறைய கொண்டு மாமாய் பிளந்தானே மல்லரை மாற்றிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவா வென்றாராய் அந்தருளேல் விரும்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ఈవేళటి పాసరంలో మనం లేపబోయేటువంటి ఆ సుప్రభాతం పాడబోయేటువంటి గోపుబాలకల్ని ఇక్కడ కోదుకలముడయ పావాయ్ అని అంటారు. అంటే కుతూహలం కలిగినటువంటి ఓ అమ్మ, ఓ పిల్ల, ఓ గోపిక అని అంటూ ఆండాళ్ళ తల్లి ఈవేళ పాసరంలో ఆమెని మేల్కొల్పుతున్నారనమాట. ఏమిటిది? ఈ పాట యొక్క భావం ఏమిటి అని అంటే, కీழ்వానం, కీళ్ళు అంటే తూర్పు వైపు, తూర్పు వైపు తెల్లవారుతుందమ్మా. అంటే తూర్పు వైపు తెల్లవారి నుండి కొద్దిసేపటికి చూస్తే మనకు అటంతా కూడా తెల్లగా కనిపిస్తుంది. ఇప్పుడే కనిపిస్తుంది, సూర్యోదయం అవ్వలేదు మనకి ఇంకా. సూర్యోదయానికి పూర్వం తూర్పు వైపు చూస్తే ఏం కనిపిస్తుంది మనకి? అలా తెల్లవారుతుందిట.
ఆ తెల్లవారుతుందమ్మా, ఇంకా పడుకుని ఉన్నావేమిటి, లేచిరా అని అంటున్నారు ఇక్కడ. ఎరుమై సిరువీడు, గేదెలన్నీ కూడా చిన్న బీడుకి మేత కోసం వెళ్ళినాయమ్మా. ఎందుకు వెళ్ళినాయి? మేయవాన్ పరందనగాన్, మేత మేయడం కోసం చిన్న బీడుకి వెళ్ళినాయమ్మా. మిక్కుళ్ళ పిళ్ళైగళం పోవాన్ పోహిందారై పోగామల్ కాత్తు. మిక్కుళ్ళ పిళ్ళైగళం, మేమందరం కూడా, మిగిలిన పిల్లలందరూ కూడా మనం వ్రతం చేద్దాం అనుకున్నామే, ఆ వ్రత స్థలం కోసం పోవడానికై బయలుదేరామమ్మా మేమంతా కూడా. ఎలా? అక్కడికి వెళ్ళడమే ప్రయోజనం. అక్కడ కృష్ణుడు కలుస్తాడా లేదా, లేదా కృష్ణుడు కలిస్తే మనకు పరాయి అనేటువంటి సాధనం ఇస్తాడా లేదా అనేది మాకు కాదు ముఖ్యం కావాల్సింది. మేము ఆ ప్రదేశానికి వెళ్ళడమే ప్రయోజనంగా బయలుదేరినటువంటి వాళ్ళమై బయలుదేరి వెళుతున్నామమ్మా, వెళుతున్నారమ్మా అని అంటున్నారు. ఇంకా పోవాన్ పోగిందారై పోగామల్ కాత్తు. అలా వెళుతున్న వాళ్ళని నేను ఆపి ఏమర్రా ఆగండి, ఇదిగో మన అమ్మ ఈ గోపిక కూడా రాలేదు కదా, ఈమెను కూడా మనం ముందుంచుకుని వెళ్ళాలి. ఈమెని కనుక మనం ముందుంచుకుని వెళ్ళకపోతే కనీసం కృష్ణుడు మన వైపు తిరిగి చూడని కూడా చూడడు. కనుక వాళ్ళందరూ వెళ్ళే వాళ్ళంతా ఆపి నీ కోసం వచ్చి ఇదిగో నీ వాకిట్లో నుంచుని నిన్ను ప్రార్థన చేస్తున్నావమ్మా, నువ్వు లోపల నుంచి బయటికి రా అని అంటున్నాను. కోదు కలముడయ పావాయి వడిందిరాయ్, లేచిరావమ్మా, వచ్చి ఏం చేయాలరా అని అడిగిందిట. ఏం చేయాలంటావేంటి? నువ్వు ముందుంటే, నువ్వు ఉండి స్వామిని కీర్తిస్తూ ఉంటే, నీతో మేము గొంతు కలిపితే, నువ్వు చాలా ఇష్టమైన దానివి కదా పరమాత్మకి, నీతో గొంతు కలిపి మేము కూడా పాడుతూ ఉంటే ఏం చేస్తాడు? ఆయన సంతోషం చెంది మనకు కావాల్సినటువంటి పరయ అనేటువంటి సాధనాన్ని ఇస్తాడు కదమ్మా. పాడి పరయగొండు. ఏమని కీర్తించాలమ్మా అని అడిగింది. ఏమని కీర్తిస్తాం? అందరం కలిసి మావాయ్ పిళందానై, మావాయ్ పిళందానై మల్లరై మాట్టియా, మావాయ్ పిళందానై మల్లరై మాట్టియా. గుర్రపు నోటిని చీల్చిపడేసినటువంటి వాడా, మల్లరై మాట్టియా, మల్లురని మట్టుబెట్టినటువంటి వాడా అని మనం అందరం కూడా పాడి ఆ విధంగా స్వామికి గుణకీర్తన చేస్తూ ముందుకు వెళ్ళేటట్లయితే దేవాదిదేవనై, దేవతలందరికీ కూడా అధిదేవతుడైనటువంటి ఆ స్వామిట ఆయన్ని గనుక చేరి మనం సేవించేటట్లయితే దేవాదిదేవనై చంద్రునాం సేవిత్తాల్, ఆయన ఎదుటికి వెళ్ళి నుంచోని గనక ఆయన సేవిస్తేట ఆయన ఆనందపడిపోతాడ. పడిపోయి ఆవా వెన్రారాయందరుళేలురుంబావాయ్, అయ్యయ్యో నేను రావాల్సింది మీరే వచ్చారా, అయ్యో ఎంత కష్టపడి వచ్చారు, ఎంత బాధపడి వచ్చారు, ఎంత చలిలో వచ్చారు, ఎంత ఆర్తితో వచ్చారే, నేనే మీ దగ్గరికి రావాల్సిన వాడిని కదా, మీరే వచ్చారా అని మన యొక్క మంచి చెడ్డలను విచారించి మనల్ని కటాక్షిస్తాడమ్మా. కాబట్టి కృష్ణుడికి అతి ఇష్టమైనటువంటి దానివి కదా నువ్వు తప్పనిసరిగా రావాల్సిన దానివే, నువ్వు మా గోష్ఠిలో ముందుండి మమ్మల్ని ముందుకు నడిపించు అని చెప్పేసి అండాళ్ళ తల్లి వేటి గోపుని ప్రార్థన చేస్తారనమాట. ఇక్కడ చెప్తున్నారు. మొట్టమొదటి ఏం చెప్పారు? కీళ్వానం వెళ్ళెండ్రు. ఇది తెల్లవారడానికి గుర్తుగా ఇంతకుముందు కొన్ని శబ్దాలు చెప్పబడ్డాయి. ఇవాళ తెల్లవారడానికి గుర్తుగా ఏం చెప్పి తూర్పున తెల్లవారుతోంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. చూడు, తూర్పున తెల్లవారుతుందమ్మా. ఇది తెల్లవారడానికి సూర్యోదయానికి పూర్వం జరిగేటువంటి సమయం ఇది కదా. మరి ఇంకా పడుకుని ఉన్నామేంటి? మనం వెళ్ళాల్సింది ఎప్పుడు? ఇంకో కొద్ది క్షణం కనుక మనం ఆలస్యం చేస్తామంటే ఏం చేస్తాడు కృష్ణ పరమాత్మ? ఆ దూడలను వదులుకొని తీసుకెళ్ళి ఆ అడవిలోకి వెళ్ళిపోతాడా? ఇక మనకి దొరుకుతాడా? మళ్ళీ రాత్రి దాకా మనకు దొరుకుతాడా? ఆయన వెళ్లే లోపల మనం చేరి మనకు కావాల్సింది ఏదో మనం అంతా కూడా మనం పొందాల్సినటువంటి వాళ్ళం కదా అని అంటున్నారు అనమాట. ఆమె లోపల నుంచి ఉంటుందట, ఏమర్రా మీకు ఇప్పటిదాకా సంతతము ఎప్పుడు కూడా భగవంతుని సూర్యోదయం అయిందా అని చెప్పేసి మీరు అటు చూస్తున్నారు. ఆ చూడడం చేత మీ ముఖాలు ఎలా ఉన్నాయట? చంద్రబింబాల్లాగా ఉన్నాయట. చంద్రుడు ఎలాంటి కాంతినిస్తాడు? తెల్లని కాంతినిస్తాడు. మీరందరూ ఒకసారి అలా చూసేసరికి మీ ముఖాన ఉన్నటువంటి ఆ కాంతి అటువైపు ప్రసరించి తెల్లవారుతుంది అన్నట్లుగా ఉంది తప్ప ఇది తెల్లవారడానికి ఇదేం గుర్తు కాదమ్మా. ఇది అన్యదా జ్ఞానము అని అంటారన్నమాట. ఇలాంటి అన్యదా జ్ఞానం ఇది ఎప్పుడు కలుగుతుందిట అంటే సత్వగుణం ఉదయించే ముందు మనలో ఉన్నటువంటి రాజస తామస భావాలు పోయిన తర్వాత మనకి కలుగుతుందిట అని చెప్తారనమాట. ఆ రాజస తామస గుణాన్ని తెలియజేసేవేమిటో తర్వాత చెప్తున్నారు. ఏం చెప్పారు అక్కడ?
కీழ்వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు మేయవాన్ పరందనగాన్. ఎరుమై గేదెలు, సిరువీడు చిన్నబీడికి వెళ్ళి దేనికి వెళుతున్నాయి? మేయవాన్ పరందనగాన్, ఆ పచ్చి గడ్డిని మేయడం కోసం వెళుతున్నాయమ్మా అని అంటున్నారు. అది గోకులం కదండి. ఆ పశువులు మేపడంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ ఎవరికి ఉంటుంది? అదే గేదెల్ని తెల్లవారుజామున వదిలితేట అవి మంచుబడినటువంటి ఆ చక్కటి గడ్డి పరకల్ని కడుపారా మేసి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తాయట. తిరిగి వెనక్కి వస్తే ఏమవుతుంది? వాటిని కట్టేసి పాలు పిండి పెద్ద మేత కోసం ఏం చేస్తారట? తీసుకుని మళ్ళీ అడవిలో వదిలేస్తారట. అక్కడ సాయంత్రం దాకా మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇంటికి తోలుకొస్తారట. ఇది ఇక్కడ జరిగేటువంటి తంతు. కాబట్టి ఇక్కడ గేదెలు వెళ్తున్నాయమ్మా, వెళ్ళినాయి, చిన్న బీడికి వెళ్ళినాయి అని చెప్తున్నారు. ఈ చిన్న బీడు అంటే ఏమిటి అని అంటే మనకి చిత్త ప్రాసాదన, మనలో ఉన్నటువంటి రజస్తామ గుణాలు పోతున్నాయి. అంటే ఈ చీకట్లు పోతున్నాయి. చీకటి పోతేనే కదా తెల్లవారుతుంది అనేటువంటి విషయం తెలిసేటువంటిది అని అంటారనమాట. ఇక్కడ కాకులు అంటాయట, ఏమంటాయట? వయం కాకహ వయం కాకహ. కావులన్నీ ఏమంటాయి? కాకులన్నీ ఏమంటాయండి? కావు 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 అంటూ సూర్యోదయం అవుతుంటే ఎగిరి వెళ్ళిపోతాయట. ఎందుకుట? భయంట. ఎందుకు కాకులకు భయము అని అంటున్నారు ఇక్కడ. కాకులు ఇప్పుడు సూర్యుడికి ఏం పేరుట? తిమిరారి అని పేరుట. తిమిరారి, తిమిర అరి, తిమిరాన్ని పోగొట్టేటువంటి వాడు, చీకటిని పోగొట్టేటువంటి వాడు. చీకటి ఎలా ఉంటుంది? నల్లగా. చీకటి నల్లగా ఉంటుంది, కాకులు నల్లగానే ఉంటాయి. చీకటిని ఎట్లా పోగొడతాడు? ఆ చీకట్లను తన యొక్క కిరణాల చేత చీల్చి చెండాడి తరిమేస్తే వెలుతురు వస్తుంది మనకి సూర్యుడి ద్వారా. కాబట్టి మేము కూడా నల్లగా ఉన్నాం కాబట్టి ఆ సూర్యుడి యొక్క కిరణాలు మమ్మల్ని తప్పింపజేసి మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పడతాయో అన్నట్టుగా సూర్యోదయానికి పూర్వమే ఇవి లేచి వెళ్ళిపోతాయట కాకులు అంటాయట. ఏమంటాయట? వయం కాకహ వయం కాకహ. అది మాట్లాడేటువంటి మాటలు ఏమిటిట? కావు కావు అంటాయి కదండి కాకులు. ఏంటి దాని అర్థం? కావు అంటే మమ్మల్ని కాపాడు, వయం కాకహ కావు కావు అంటూ వెళ్ళిపోతాయట. సో మన చిత్తం మన భగవంతుడి వైపు ఎటువైపు ఎప్పుడైతే తిరిగిందో అప్పుడు మనలో ఉన్నటువంటి అజ్ఞానపు కాకులు లేదా అజ్ఞానపు ఈ చీకట్లన్నీ కూడా ఆ సూర్యకిరణాలు ఎప్పుడైతే తప్తమైతే ఎలా అయితే ఆ వెలుగు నిండిపోతుందో అజ్ఞానం పోయి ఆ చీకట్లు పోయి ఆ విధంగా అని అంటున్నారు అనమాట. కాబట్టి చిత్తప్రసాదనం ఏర్పడడానికి ఇది ఒక కారణము. అయితే ఈ పోయినటువంటి చీకట్లు మళ్ళీ రావా? వస్తాయి మళ్ళీ. మరి పూర్తిగా ఈ చీకట్లు ఎప్పుడు పోతాయి అంటే ఆ పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు చేరినప్పుడు, తద్వారా ఆయన యొక్క అనుగ్రహం మన మీద కలిగినప్పుడు అప్పటిదాకా ఉన్నటువంటి ఆ చీకట్లన్నీగా పూర్తిగా పోయి మనకి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి అప్పుడు పరమాత్మని మనం చేరేటువంటి ప్రయత్నంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎరుమై సిరివీడు మేయవాన్ పరందనగా అని అంటున్నారు. కాబట్టి గేదెలన్నీ కూడా చిన్న బీడికి వెళ్తున్నాయమ్మా. అంటే అప్పటిదాకా లేదు లేదు అనుకున్నటువంటిది పోయి ఏదో ఉన్నది ఉన్నది అనేటువంటి భావం కలిగి మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకట్లు తొలగి జ్ఞానం అనేటువంటి దీపం ఉదయించేటువంటి సందర్భం వచ్చింది కనుక ఇదే మనలో కలిగే చిత్తప్రసాదనము అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఏమమ్మా, గేదెలు వెళ్తున్నాయి అని చెప్పారు కదా. గేదెలు అంటే నల్లగా ఉంటాయి కదండి. మీ ముఖాల నుంచి వెలువడుతున్నటువంటి ఆ కాంతులకి చీకట్లే భయపడి గేదెల్లాగా బయటకు వెళ్తున్నాయమ్మా. ఇది తెల్లవారింది అనడానికి గుర్తు కాదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట లోపల ఉన్నటువంటి ఆమె. సరే కానీ మేము ఎన్ని చెప్పినా నువ్వు వింటల్లా తెల్లవారింది అని చెప్పడానికి. పోనీ తెల్లవారు లేదు అని చెప్పడానికి ఏమన్నా నువ్వు చెప్పగలవా అని వీళ్ళు బయట వాళ్ళు లోపల ఉన్నటువంటి గొప్ప వాళ్ళకని ప్రశ్నించారట. అవును, మీరు ఎంతమంది ఇక్కడ? 5 లక్షల మంది కదండి. మరి నాకు వినిపిస్తున్న కంఠాలెన్ని? ఏదో 10, 15, 20. అందరూ వచ్చామని చెబుతారేంటి అబద్ధాలు మీరు? అందరూ వస్తే తెల్లవారిపోతున్నట్టే కదా ఇక్కడ. కాబట్టి అందరూ రాలేదు, అందుకని ఇది తెల్లవారలేదు అని చెప్పేసి అని అంటే కాదమ్మా, మేమందరం అసలు మా ప్రయోజనం ఏమిటి? నిన్ను ముందుంచుకుని కదా మేము వెళ్ళాలని కదా మీ ఇక్కడికి వస్తుంది. మిక్కుళ్ళ పెళ్ళైహళం పోవాన్ పోహింద్రారై పోగామల్ కాతు. వెళ్ళడమే ప్రయోజనంగా కలిగినటువంటి వాళ్ళం. ఎంత కుతూహలం అండి! వెళ్ళాలి, కృష్ణుడిని చేరాలి, కృష్ణుడిని సేవించుకోవాలి, కృష్ణుడి ద్వారా పరైనటువంటి సాధనాన్ని మేము పొందాలి అనేటువంటి ఆ ఉత్సుకతతో పిల్లలందరూ కూడా వెళ్తున్నారమ్మా. వెళ్ళేవాళ్ళు నిన్ను మర్చిపోయారు, కానీ నేను వెనకాల ఉన్నాను కదా. అది గమనించి నేను వాళ్ళందరినీ నిండ్రు వచ్చి ఆపి నేనేమన్నాను? పోవాన్ పోహింద్రారై పోగామల్ కాతు. వెళ్ళేవాళ్ళని నేను ఆపి ఉన్నైకువాం నీ తిరుమాళి ముందుకు, నీ యొక్క ఇంటి ముందుకు వచ్చి చేరి నిన్ను సేవిస్తున్నామమ్మా, నిన్ను మేము ప్రార్థన చేస్తున్నాము అని అంటున్నారు అనమాట. ఇక్కడ
ఎలాంటిది అనేటువంటి భావన ఇక్కడ చెప్తున్నారు. మేము వెళ్ళడమే ప్రయోజనంగా కలిగినటువంటి వాళ్ళము. అక్రూరుడు కంసుడు పంపించాడు, ఎందుకు బలరాముడిని కృష్ణుడిని తీసుకురండి, రేపల్లలో ఉన్నంతకాలం మనం ఏం చేయలేం, ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ ఏం చేయాలో చేసేసి కృష్ణుడు లేకుండా చేద్దామని ప్లాన్ వేశాడు. కానీ అక్రూరుడు పరమ భక్తుడు కదండి. నేను వెళ్ళి భగవంతుడైనటువంటి కృష్ణుడిని నేను ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ కృష్ణుడు లేకుండా చేస్తావా నువ్వు, నేను వెళ్ళనంటే నువ్వు వెళ్ళకపోతే నువ్వు నా చేతిలో చేస్తావని అన్నట్టు అనేసరికి భయపడిపోయాడు అక్రూరుడు. సరే, నీ చేతిలో నేనెందుకు చావాలి, ఆ వెళ్ళేదేదో అక్కడికే వెళతా, అదే నాకు పరమ ప్రయోజనము, ఈవేళే నాకు సుప్రభాతం అయింది అని అంటూ ఆ కృష్ణుడు వస్తాడా రాడా అనేది నాకు ప్రయోజనం కాదు, ఆయన దగ్గరికి వెళ్ళడమే నేను ప్రయోజనంగా వెళుతున్నాను అని ఆనందపడతాడట ఎవరు, అక్రూరుడు. అలాగే భరతుడు కూడా అన్నగారిని వెతుక్కుంటూ వెళుతున్నాడు, మళ్ళీ తిరిగి తీసుకొద్దాము అని చెప్పేసి. చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్లే లోపల భరద్వాజ మహర్షి కలిస్తే, ఇగో ఇలా వెళ్ళు, ఆ చిత్రకూట పర్వతంలో రాముడు ఏం చేసి ఉంటాడు, వెళ్ళి ఆయన కలువు అని చెప్పేసి భరద్వాజ గారు చెప్పారట. ఈయన ఆ బాటలో వెళుతున్నట్ట. భరతుడు ఆ మార్గంలో వెళ్ళడంలో ఉన్నట్టే ప్రయోజనం ఏమిటి, రాముడు వస్తాడా రాడా అనేటువంటిది కాదు, ఆ రాముడు ఉన్నటువంటి ఆ మార్గానికి వెళ్ళడమే ప్రయోజనంగా కలిగినటువంటి వాడు అని అంటున్నారు. అలాగే ముక్త పురుషులు అని అంటారు. ఈ దేహాన్ని త్యజించిన తర్వాత ఈ బద్ధుడు కాస్త ముక్తుడై వీడు వెళ్ళేటువంటి త్రోవ, వాడు కూడా ఎలా వెళ్తాడట అంటే పరమపదానికి వెళ్ళేటప్పుడు అర్చి మార్గంలో వెళుతుంటాడట. ఆ అర్చి మార్గంలో వెళ్ళేటప్పుడు వెళితే మనకి పరమపదం దొరుకుతుందా దొరకదా అనేటువంటి ప్రయోజనం కాదు, అసలు ఆ మార్గం వెళ్ళడమే గొప్ప ప్రయోజనంగా వెళ్ళడం. అలాంటి ప్రయోజనంతో వెళుతున్న వాళ్ళని ఆపి నీకోసం మేము ఆపామమ్మా అని అంటున్నారు అనమాట. సరే, అయిపోయింది కదా, నేను ఎందుకు లేచి రావాలి, మీరందరూ ముందు వెళ్ళండి అని చెప్పేసి అని అన్నదనమాట. కాదు, నువ్వు ఉండి తీరవలసిందే. కృష్ణుడికి చాలా కుతూహలం రేకెత్తించేటువంటి దాని, ఇష్టాన్ని లేఖించేటువంటి దాని. ఏమిటి ఆ ఇష్టం అని అంటే, ఆమెలో ఉన్నటువంటి అంత గొప్పదనం అంటే భగవంతుడిని నిరంతరం ధ్యానం చేస్తూ ఆమెని మర్చిపోకుండా ఆమె మీదనే తన యొక్క దృష్టి పెట్టినటువంటి వాడయ్యాట. నమ్మాళ్ళవాళ్ళు కూడా అంటారు, నమ్మాళ్ళవార్లు ఆళ్వారుని నేను అడిగారు, నమ్మాళ్ళవార్లు భగవానుడిని ప్రార్థన చేస్తే, ఏమయ్యా మీకు సమయం ఆసన్నమైంది, మీరు వచ్చేయండి, మీకు కావాల్సింది ఏదో మోక్షం ఇచ్చేస్తాను అన్నారు. సరే, ఇప్పటికి బాగానే ఉంది, కానీ ఒడివిల్ కాలమిల్లాం, ఇప్పటిదాకా నీ దర్శనం కలిగి తర్వాత నాకు నువ్వేదో ఇస్తానంటున్నావు, అది నేను పొందుతాను. సరే, నేను ఇప్పటిదాకా పొందనటువంటిది ఏదో ఉంది కదా వెనకాల, ఇంతకాలం నేను నీకు ఉన్నాను కదా, మరి ఆ ఆనందం నాకేం చేస్తావు అని చెప్పేసి అడిగారట. ఒడివిల్ కాలమిల్లాం ఉడనాయమన్ని అనేటువంటి పాసరంలో అని అంటారు. అంటే సంపాదించిన దానికంటే కూడా పోగొట్టుకున్న దాని మీద భ్రాంతి ఎక్కువగా ఉంటుందిట సహజంగా ఈ కుతూహలం కలిగినటువంటి వాళ్ళకి అని అంటారు. ఒక బ్రాహ్మడు ఉండేవాడు, చక్కగా ఏవో పెళ్ళిళ్ళు అవి చేయించుకునేవాడు, చేస్తూ ఉండేవాడు. ఒక ఆయన పిలిచాడు, మా ఇంట్లో పెళ్ళిందయ్యా నువ్వు రా అని చెప్పేసి. సరే అని చెప్పేసి బయలుదేరాట. వెళ్తూ ఒక 5 రూపాయల బిళ్ళ బొట్టును పెట్టుకెళ్ళాట. ఆ ముందు చెరువు వస్తే ఆ చెరువులో స్నానం చేసే సందర్భంలో ఆ 5 రూపాయల బిళ్ళ కాస్త కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత పాపం ఎతికాడు అనిపించాలి, అవతలేమో పెళ్లికి సమయం అయిపోతుంది. సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. పెళ్లి మంత్రాలు కదండి చదవాల్సింది. శుభతిదో సంకల్పం చెప్పేటప్పుడు ఏం చెప్తాం, శుభతిదో అని చెప్తారు కదా సహజంగా. ఆ చెప్పేటువంటి సందర్భంలో శుభతిదో బదులుగా పుణ్యతిదో అని చెబుతున్నట్ట. ఇదేమిటి, ఆ పెళ్లి చేయించుకున్నాయని ఆలోచించట. ఇదేంటి తత్రపడుతున్నాడు, ఈయన పుణ్యతిదో చదువుతున్నాడు. పుణ్యతిథి అంటే ఏంటండి, తదినాలు పెట్టేటప్పుడు చెప్పేటువంటి మాట అనమాట అది. ఈయన్ని తీసుకెళ్ళింది దేనికి, శుభకార్యం చేయించడానికి శుభతిదో అని చెప్పాలి. ఈయనేంటో కష్టపడుతున్నాడు, ఏదో బాధపడుతున్నాడు. ఏమండి ఆచార్యుల గారు బాగున్నారా, మీరు స్వస్థతగా ఉందా, మీకు ఆరోగ్యంగా ఉందా? బాగానే ఉన్నానండి. మరి ఏమిటి శుభతిథో బదులుగా పుణ్యతిథో అని చెప్తున్నారంటే, ఏం లేదండి, పొద్దున్న వచ్చేటప్పుడు అక్కడ స్నానం చేసేటప్పుడు 5 రూపాయల బిళ్ళ అక్కడ పడిపోయింది, దొరకలేదు, దాని గురించి ఆలోచిస్తూ పొరపాటున. ఓహో సరేలేండి, నేను 5 రూపాయల బిళ్ళ నేను ఇస్తాలేండి మీకు అని చెప్పేసి ఆ 5 రూపాయల బిళ్ళ తీసి ఆ బ్రాహ్మడి చేతిలో పెట్టాట. ఆ బ్రాహ్మడి చేతిలో పెడితే వాడు సంతోషపడి మళ్ళీ లోపల పెట్టుకుని మళ్ళీ ఇదే కొనసాగిస్తున్నట్ట. ఓహో ఇది కాదు మందని చెప్పేసి అక్కడ ఎవరో ఉంటే పిలిచి చెవిలో చెప్పాట. చెబితే వాడు వచ్చాట, అయ్యా స్వామి మీరేమన్నా చెరువులో 5 రూపాయల బిళ్ళ పోగొట్టుకున్నారా అన్నట్టు. అవునండి పోగొట్టుకున్నా, ఇదిగో ఇదే నాకు దొరికిందండి, అది మీదే కావాల్సింది తీసుకోండి అని అంటే అప్పుడు అది తీసుకున్న తర్వాత స్వస్థత పడ్డాట. కాబట్టి ముందొచ్చేది కాదు, వెనక పోగొట్టుకున్న దాని గురించి ఆలోచిస్తారట భాగవతులైనటువంటి వారు అని చెప్పేసి ఇక్కడ చెప్తారనమాట. కాబట్టి ఇలా మేవాన్ పరందనగాన్ మిక్కుళ్ళ పిళ్ళైగళం పోవాన్ పోగిందారై పోగాములు కాత్తు ఉన్నైక్కువాం ముందు నిన్రోం, వచ్చి నీ యొక్క సన్నిధిని చేరి మేమంతా కూడా తరిస్తున్నామమ్మా. నువ్వు ఎలాంటి దానివి, నారీణాం ఉత్తమాం వధువు అని సీతమ్మకి. అమ్మ సీతమ్మ రాముడి కంటే వెళ్ళి లంకలో ముందే చేరింది అక్కడికి.
ఎందుకు చేరింది? లంకకి ఎందుకు చేరిందండి? రావణాసురుడు కోరితే వెళ్ళిందా? రావణాసురుడిని ఆమె తలుచుకుంటే ఎంతసేపు భస్మం చేయడం? ఆ రావణాసురుడి చెరలో ఎంతోమంది స్త్రీలు మగ్గుతున్నారు. వాళ్ళందరినీ కూడా విడుదల చేయడం కోసం తాను ఒక అడుగు ముందు, రాముడి కంటే ముందు అడుగు పెట్టిందట అక్కడ. కాబట్టి ఉన్నతమైనటువంటి స్త్రీలలో గొప్పగా చెప్పాల్సింది ఎవరిని అని అంటే సీతమ్మ. కాబట్టి సీతమ్మ అంతటి గొప్పదానివమ్మ నువ్వు అని అంటారనమాట. కాబట్టి వచ్చి నేనేం చేయాలరా? పాడి పరైకొండు, పాడాలి. ఏం పాడాలి? పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కీర్తనల్ని కాపాడాలి అని అంటారు. శ్రవణం చేయడం ద్వారా తరించిన వాడు ఎవరు అని అంటే పరీక్షిన్ మహారాజుట. కీర్తించి తరించినటువంటి వాడు ఎవరు అని అంటే వాల్మీకి మహర్షి, తర్వాత హనుమ, ఇద్దరు కూడా తరించినటువంటి వాళ్ళుట. ఏది? కీర్తన చేయడం ద్వారా అని చెప్తారనమాట. ఏమని కీర్తించాలి అని అంటారనమాట. ఈ సందర్భంలో నారదుడు ఒకసారి భూలోకానికి వస్తున్నాడు. ఆ వచ్చేటువంటి సందర్భంలో ఒక బ్రాహ్మణుడు పంచాగ్ని మధ్యలో నుంచొని తపస్సు చేస్తున్నట్ట ఒంటికాల మీద. ఆయన ఆపి, ఏమయ్యా ఏంటి చేస్తున్నావు అంటే, నేను తపస్సు చేస్తున్నాను. దేనికి నీవు చేస్తున్నటువంటి తపస్సు అని అడిగాడట. దేనికంటావేంటి? నేను మోక్షం కావాలి, అందుకోసం ఈ తపస్సు చేస్తున్నాను అన్నట్ట. అవునా, సరే నేను వైకుంఠం వెళ్తున్నాను కానీ ఆ నారాయణుడిని అడిగి నీకు మోక్షం ఎప్పుడు కలుగుతుందో నేను కనుక్కొని వస్తానులే అని చెప్పి వెళ్ళాడట. ఇక అక్కడి నుంచి ఈయనకు తపస్సు మీద జాసిపోయింది. ఎప్పుడు నాకు మోక్షం వస్తుందా, ఎప్పుడు మోక్షం వస్తుందో ఎదురు చూస్తున్నాడు ఈ బ్రాహ్మణుడు. ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది భాగవతులందరూ కూడా భగవత్ సంకీర్తన పరులందరూ కూడా భగవత్ సంకీర్తన చేసుకుంటూ వెళుతున్నారట. వాళ్ళ దగ్గరికి వెళ్ళారట. ఎవరైనా ఏం చేస్తున్నారంటే, మేము భగవంతుని కీర్తిస్తున్నామండి అని అన్నారట. ఏమిటి దీనివల్ల మీకు కలిగండి? మాకు మోక్షం కలుగుతుందండి అన్నారట. అవునా, మీకు మోక్షం కలుగుతుందా? అయితే నేను వైకుంఠానికి వెళుతున్నాను, వెళ్ళి ఆ శ్రీమన్నారాయణ అడిగి మీ అందరికీ ఎప్పుడు మోక్షం కలుగుతుందో కనుక్కొని వస్తాను అని చెప్పాడట. చెప్తే సరే ఈయన వెళ్ళాడు. 3-4 నెలలకు తిరిగి వచ్చాడు. ఆ తిరిగి వచ్చిన దాకా ఎదురు చూస్తున్నాడు బ్రాహ్మణుడు. ఆ వచ్చి రంగానే ఏమండి వెళ్ళారా? నా శ్రీమన్నారాయణ ఏమన్నాడు? నాకు మోక్షం ఎప్పుడు ఇస్తానన్నాడు అని అడిగట ఆ బ్రాహ్మణుడు. అప్పుడు ఆయన చెప్పాట నారదుడు, ఏమని? నీకు ఇంకా 9 జన్మల అనంతరం నీకు మోక్షం కలుగుతుందని చెప్పాడు రా నాయన అని చెప్పాడట. ఉన్న బలంగా ఒక్కసారి కూలి కింద పడ్డాట ఆ బ్రాహ్మణుడు. సరే అలా ముందుకు వెళుతూ ఉంటే ఆ భాగవతులందరూ వాళ్ళు గుణకీర్తనలో ఉన్నారు. వచ్చినటువంటి నారదుని చూసి నమస్కారం చేశారు తప్ప వాళ్ళు అడగలేదుట. ఏమడగలేదుట? ఏమండి మీరు వెళ్ళారా? మరి నారాయణుడు ఏమన్నాడు? మాకు మోక్షం ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఏమైనా చెప్పారా అని అడిగాడా అంటే వాళ్ళు అడగకపోగా ఈయన వాళ్ళందరినీ అడిగాడు. ఏమర్రా, నేను మొన్న మీకు కలిసినప్పుడు నేను నారాయణ దగ్గరికి వెళ్తాను, వైకుంఠానికి వెళ్ళే స్వామిని అడుగుతాను, మీకు మోక్షం ఎప్పుడుందో. అవునా, వెళ్ళారా? వెళితే ఏమన్నాడు నారాయణుడు? అప్పుడు అడిగారు, మీకు ఇంకా 900 జన్మల తర్వాత మీకు మోక్షం వస్తుంది అని చెప్పాడట. అవునా, అంత మాట అన్నాడా భగవంతుడు? ఆహా, ఎంత అదృష్టం మాకు! భగవత్ గుణ కీర్తన చేసేటువంటి అవకాశం ఇంకా 900 జన్మల దాకా మాకుందే అని వాళ్ళు ఆనందపడిపోతారట. అలా భగవద్గుణ కీర్తనం చేయడంలో ఉన్నటువంటి గొప్ప విశేషాన్ని ఇక్కడ చెప్తారనమాట. పాడి పరయకొండు అని అంటూ ఏమని పాడారట? మా వాయ్ పిళందానై. మా అంటే గుర్రము, వాయ్ అంటే నోరు చీల్చినటువంటి వాడు. మా వాయ్ పిళందానై, గుర్రపు నోటిని చీల్చినటువంటి వాడు. బృందావనంలో ఉన్నప్పుడు పరమాత్మ చేసినటువంటి లీలల్లో చివరి లీల అది అని చెప్తారనమాట. ఆ మా అంటే గుర్రం యొక్క దౌడల్ని రెండింటిని పట్టి చీల్చేశాడట. ఆ చీల్చడం కూడా ఇట్లా పైన కింద పట్టి లాగలేదుట. తన చెయ్యి పూర్తిగా దాని నోటిలో బాగా తెరిచిందిట, నోటిలోకి చొప్పించిన తర్వాత ఏం చేశాడట? ఒక్కసారి ఆ చేతిని ఉన్న బలంగా ఒక్కసారి పెంచేసరికి అది కాస్త చీలి 2 ముక్కలై పక్కన పడిందిట. ఇది కేసి అనేటువంటి రాక్షసుడిని సంబంధించినటువంటి విధానం. ఏమిటి కేసి అని అంటే మనలో ఉన్నటువంటి అహంకారము అని అంటారు. అహంకారం మనల్ని కాపు కాసినంత కాలం మన పరమాత్మ యొక్క అనుభవం మనకి కలగదు. ఆ అహంకారాన్ని మనం పోగొట్టుకోవాలి. మనంతటా మనం పోగొట్టుకోలేం కనుక పరమాత్మను ఆశ్రయిస్తే ఆయన మనకున్నటువంటి అహంకారాన్ని పోగొడతాడు అని అంటారు. వీడు రావణాసుడిలో ఎంత అహంకారం ఉందిట అంటే, నన్ను 2 ముక్కలుగా కోసినా కూడా నేను ఎవరికి తలవంచను అనేటువంటి అధ్యవసాయంలో ఉంటాడట రావణాసురుడు. మామూలుగా ఇట్లా నిలువుగా కోసామనుకోండి 2 ముక్కలు అటొకటి ఇటొకటి పడతాయి కదా, కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ఇట్లా అడ్డంగా కోస్తే ఏమవుతుంది? ముందు ముక్క ముందు వైపు, వెనక ముక్క వెనక్కి పడాలి. కానీ రావణాసురుని కోస్తే ఎటు పడతాయిట? 2 ముక్కలు ముందుకు పడవట, వెనక్కి పడతాయి. ముందుకు పడితే ఏమిటి? ముందున్నటువంటి వాడి కాళ్ళ మీద నేను పడాల్సి వస్తుంది అనేటువంటి అహంకారంతో ఉన్నట్ట. రుద్రుడి కోసం తపస్సు చేసేట రావణాసురుడు. నువ్వు తపస్సు చేస్తున్నావు, నేను రావాలా? నేను రానుపోని రుద్రుడు వెళ్ళాట.
ఇక మెల్లిగా ఒక్కొక్క తలకాయకు పోయడం, యజ్ఞంలో వేయడం, యజ్ఞం చేయడం, ఇలా చేస్తున్నాడు. కోస్తున్నట్టు తలకాయలు, మళ్ళీ తలకాయ కొత్తది వస్తుంది, మళ్ళీ తలకాయ కోసి దానిలో పడేస్తుంది, మళ్ళీ తలకాయ. ఇలా రుద్రుడికి భయం వేసి వచ్చాట. సరే నీకేం కావాలయా? వరం అడగమన్నట్ట. వరం అడగమంటే వీడికి చిన్నతనం వేసింది. ఎవరికి? రావణాసుడికి. ఈ శరీరం, ఈ కాయం మీద ఉన్నటువంటి ఈ శిరస్సుకి చెప్పాట, అడుగు అడుగు, ఆయన ఏం వరం కావాలంటే నేనెందుకు అడుగుతాను, నేను అడగనని అడుగుతుందిట. ఆ తెంచి పడేసిన శిరస్సు కింద ఉంది కదా దాన్ని, నేనెందుకు అడుగుతాను, నేను అడగనని చెప్పేసి అది అలా ఎన్నైతే శిరస్సులు తెంచాడో అన్ని శిరస్సులు ఆయన్ని వరం అడగడానికి మనస్కరించలేదు. అంటే వాడిలో ఉన్నటువంటి అహంకారం ఎంతటి అహంకారము కదా అని అంటున్నారు. మల్లరై మార్చియా, ఆ మల్లురు ఉన్నారు కదండి, ఆ ఇద్దరు మల్లురని చంపాడు కదా. ఆ మల్లురుని చంపేటప్పుట మల్లులు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళెవరు? ముష్టికాసుడు, గుర్తు రావట్లేదు, ఏదో విషయం ఎక్కువైనప్పుడు. ముష్టికాసురుడు, చానుడు అనేటువంటి ఇద్దరు మల్లుల్ని పెట్టాడు కృష్ణ పరమాత్మ వీళ్ళని చంపడం కోసం, కృష్ణ పరమాత్మ చంపడం కోసం. వాళ్ళిద్దరినీ చంపేసే క్రమంలోట ఆయన మామూలుగా నవరసాలని చెప్తారు కదండి, హాస్యము, బీభత్సము, కరుణ, ఇట్లాంటివి ఉంటాయి కదా. దశమరసాన్ని కూడా చూపించట పరమాత్మ వాళ్ళని దునిమేటువంటి సందర్భంలో అని చెప్పేసి చెప్తారనమాట. ఇక్కడ కంసుడికి వత్తాసు పలికే వాళ్ళకేమో వీరరసం చూపించాట, మధురాపురంలో ఉండేటువంటి స్త్రీలకేమో శృంగార రసం చూపించాట, కంసుడి యొక్క సామంతులకి అందరికీ కూడా బీభత్స రసం చూపించాట, కంసుడికి ఏమో భయం అనేటువంటి రసాన్ని చూపించాట, నందుడికి ఏమో కారుణ్యం అనేటువంటి రసాన్ని చూపించాట. ఆ యుద్ధం జరిగేటప్పుడు చూసినటువంటి మునులు, యోగులు వాళ్ళందరికీ కూడా భక్తి రసాన్ని చూపించాట పరమాత్మ. అలా ఆ ఇద్దరిని కూడా సంహరించాడు, మల్లురిని, ముష్టికాసురుడు, చానుడు. ఎవరి మల్లురు అంటే వీళ్ళు కామక్రోధాలు అనేటువంటి సుఖ దుఃఖాలు, కామక్రోధాలు, అహంకారం, మమకారాలు, పుణ్యపాపాలు, శీతోష్ణాలు, అలాగే క్షిత్పిపాసలు, వీటిని ఊర్మి షట్కము అని అంటారనమాట. ఇవి మనలో ఉన్నంతకాలం మనం పరమాత్మని పొందేటువంటి అవకాశం ఉండదు. వీటిని మనం పోగొట్టుకోవాలి అని అంటే అదిగో ఆ పరమాత్మ ఏ విధంగా అయితే ఆ మల్లులని సంహరించాడో ఆయన స్వయంగా సంహరించాలి. వెళ్ళి దేవాదిదేవనై బ్రహ్మరుద్ర ఇంద్రాదులందరికీ కూడా కారణభూతమైనటువంటి ఆ దేవుణ్ణి చేరి మనందరం కూడా మనం సేవిద్దామమ్మా. చెండునాన్ సేవిత్తాల్ ఆవా వెన్రారా ఎందరు. ఆనాడు దండకారణ్యంలో ఉన్నటువంటి మహర్షులందరూ కూడా రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు రాజుగా ఉండకపోవడం వల్ల కదా మాకు ఆ కష్టాలన్నీ వచ్చినాయనంటే రామచంద్రమూర్తి బాధపడతాడట. అయ్యో నేనే మీ దగ్గరికి వచ్చి మీ యొక్క క్షేమ సమాచారాన్ని చూడాల్సిన వాడిని నేను ఎంత నిర్లక్ష్యం చేశాను అని బాధపడతాడట. అలా అసలు నువ్వు రావడమే గొప్ప. ఇప్పుడు మన గుహుడున్నాడు కదండి, రామచంద్రమూర్తికి ఎదురుగా వెళ్ళి, రామ మా ఇంటికి రా, మన ఆతిథ్యం స్వీకరించంటాను. అప్పుడు రామచంద్రమూర్తి అంటాడట, అసలు నువ్వు నా కోసం ఇంత దూరం నడిచి వచ్చావు చూడు, నాకు నువ్వు ఇచ్చేటువంటి ఆతిథ్యం కంటే ఇదే గొప్పదయా, ఎంత ప్రేమగా నువ్వు వచ్చావు, నేనే నీ దగ్గరికి రావాల్సినటువంటి వాడిని కదా అని అంటాడట. అలాగా మనం కనుక ఆయన్ని సేవించడం కోసం అక్కడికి వెళితే మనం వచ్చినటువంటి పరిస్థితిని గమనించినటువంటి వాడే, అయ్యయ్యో మీరు చిన్నపిల్లలై ఉండి ఈ సమయంలో ఇంత మంచనక, చీకటనక, రాత్రనక కష్టపడి నా కోసం మీరు వచ్చారా అని మనల్ని పరిశీలించి మనకి ఇవ్వవలసినటువంటి ఏవో మన మనసులో ఉన్నటువంటి ఆ పరాయి అనేటువంటి బయటికి పరాయి అని అంటే భగవత్ కైంకర్యం అనేటువంటిది పరాయి, కానీ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సింది ఏమిటి? పరాయి అనేటువంటి ఒక తప్పట అనేటువంటి సాధనం అది ఇచ్చి మనకి పంపిస్తాడమ్మా. నువ్వు కృష్ణుడికి చాలా ఇష్టమైన దాని కనుక నువ్వు ముందు వచ్చి గోష్ఠిలో ముందు ఉంచి మమ్మల్ని నడుపుకుని ముందుకు తీసుకువెళ్ళు అని అంటారు. ఈవేళ లేపినటువంటి గోపబాలిక, మూడో గోపబాలిక. ఇప్పుడు నిన్న మొన్న ఈవేళ ఈ ముగ్గురు కూడా పోయగై ఆళ్వార్లు, పేయాళ్వార్లు, పూదత్తాళ్వార్లు అని వీరు ముగ్గురు మొదటి ఆళ్వార్లలో పెద్దవాళ్ళు, మొదటి వాళ్ళు అనమాట. వీరి యొక్క కలయిక చాలా గొప్పగా ఉంటుంది. రేపటి పాసన ప్రారంభంలో అది చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట. భగవంతుడే వీళ్ళలో ఉన్నటువంటి భక్తికి మెచ్చి వాడి మధ్యన చేరినటువంటి వాడే వాళ్ళకి దర్శనాన్ని అనుగ్రహించట. ఈ పోయగ, పేయ, పూదత్తాళ్వార్లు అనేటువంటి ముగ్గురిని, ఈ ముగ్గురు కూడా ఈ ముగ్గురు గోపబాలికలకి ప్రతీకలుగా చెప్పుకుంటారు. మిగతా విషయాన్ని రేపటి పాసనలో అనుసరించుకుంటారు. స్వస్తి అండాళ్ దివ్య తిరువుడిகளே శరణం. கீழ்வானம் வெள்ளெண்டூருமே சிறுவேடு மிகுவான் பரந்தனகான் மிக்குள்ள வெள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை குவாம் வந்து நின்றோம் கூதுகளுடைய பாவாயிருந்தராய் பாடி பறைகுணமாய் விழுந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சுனுநாம் சேவித்தாலாவா வென்றாராய் நிரளேரும்பாவாய் விஷ்ணுத்தாரியா மனோநந்தனே நந்தநந்தன சுந்தரியே குதாயே